నిన్నంతా ఈ చెక్కతోటి ఇక్కడ ఉన్న ఈ పెద్ద గ్లాస్ ప్యానెల్ తోటి ఈ ఫ్రేమ్ని తయారు చేశాము. ఇప్పుడు నేను అనుకుంటున్న ఈ సంగీతభరితమైన ఈ చిత్రాలని అన్నీ ఒక చోట పెట్టి వీటిలన్నిటినీ దీని మీద ఒక పెద్ద కొలేజ్లా చేశాక ఇది నా జ్ఞాపకాలన్నిటికీ ఒక శాశ్వతమైన గుర్తులాగా ఇక్కడ దీంట్లో వీటిని అమరుద్దామనేది ప్రయత్నం మొదలు పెడుతున్నాను. ఇందులో బాలమురళీ కృష్ణ, సుశీల, నుస్రత్ ఫతే అలీ ఖాన్, పండిత్ రవిశంకర్, మహారాజ్పురం సంతానం, బాంబే సిస్టర్స్, ఎంతోమంది గాయకులు, ఎంతోమంది మహానుభావులు వాళ్ళ సంగీతాన్ని వింటూ పెరిగాను. వాళ్ళ సంగీతాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నాను. అది ఒక చిత్ర రూపంలో ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం మొదలు పెడుతున్నాను. ఈ కొలేజ్ చేస్తున్న క్రమంలో నేను రకరకాల డిజైన్లు వేశాను, కానీ నాకు అంత సంతృప్తికరంగా అనిపించలేదు. అంచేత నేను నా ఫ్రెండ్స్ని పిలిచాను, వైష్ణవి, కృష్ణ. వాళ్ళిద్దరూ ఆర్కిటెక్ట్స్. చాలా ఈ విషయంలో రీసైక్లింగ్, తర్వాత సస్టైనబుల్ ఆర్ట్ ఇలాంటి విషయంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఈ ప్రాజెక్ట్లో హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కోసం వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ లెట్ us డూ సంథింగ్. మీ ఐడియా ఎలా అనుకుంటున్నారు? అయితే మేము ఒక్కొక్క ఆర్టిస్ట్తో వెళ్దామని చెప్పి అనుకున్నాం అంకుల్. ఇందాక మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఆర్టిస్ట్కి మీకు చాలా కనెక్షన్ ఉంది కదా, ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఇట్లా క్లస్టర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం కొన్ని సింగిల్ ఆర్టిస్టే ఉన్నాయి కదా, అవి ఇలా వాయిస్ ఫిల్ చేయడానికి కానీ అలా అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ జాస్తి అలా పెట్టి చూసాము. అది ఇంకా ఫిల్లర్స్ అవి ఇవి కట్ చేస్తాము. దాన్ని ఫోర్గ్రౌండ్లో ఇలా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసి దాంతో తగ్గట్టున్నవి ఇలా దానిపైన ఓవర్లాప్ చేసుకుంటూ అలా పెడదామని చెప్పి అనుకుంటున్నాము. ఓకే, ఇవన్నీ అన్నమాచార్యులకి ఎత్తున్నవి. ఇవన్నీ ఒక చోట పెడతా. కొన్ని ఇలాంటి బొమ్మలు తీసేచ్చేమో అసలు కదా, అంటే ఇట్ ఈస్ నైట్, మేబీ వీ కెన్ జస్ట్ కట్ దిస్. వేణుపాట పాడనా? నూగింది వీణ పదే పదే హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై పాగిందిలే టెడంటెం అని వస్తుంది. ఇది ఒకటి ఆల్ ఇండియా రేడియోది ఒక చిన్న ఎంబ్లం దొరికింది. యాక్చువల్లీ రాత్రిపూట నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ అని ఒకటి వస్తుంది 9:30కో 9 o'clock టువర్డ్స్ స్లీపింగ్ టైం. ఆ టైంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆల్ ఇండియా రేడియోలో ఇప్పటికీ వస్తుంది. అది పెట్టుకుని పడుకుంటే బ్రహ్మాండంగా నిద్ర పడుతుంది. ఎంత బాగుంటాయో పాటలు. అలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియా.
రామదాస్ కీర్తనలు పాడారు, ఇవి చాలా బాగుంటాయి. అమ్మా నను బ్రోవవే సీతమ్మా నను బ్రోవవే రఘురాముని కొమ్మ నను బ్రోవవే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. యూకే కలెక్షన్ అదంతా బ్యాక్గ్రౌండ్లో పెట్టాము. ఇంకా మీరు ఇందాక చెప్పినప్పుడు వీళ్ళది కూడా కొంచెం అది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ అయినా కూడా కొంచెం వెస్టర్న్ మ్యూజిక్ లాగా వచ్చింది. అది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఇండియనైజ్ అయింది. సో అది దానికి రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఈ రెండు కలిపి ఒక దగ్గర పెట్టాము. ఇంకా ఈ ఆర్టిస్ట్ ది మొత్తం అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి విన్నవి, ఇంకా వాళ్ళ ప్లేలిస్ట్ కానీ ఇదంతా ఒక దగ్గర పెట్టినట్టు చేస్తున్నాం. ఇంకా అలానే గ్రూప్ చేస్తున్నాం ఇలా పెట్టచ్చు. ఇప్పుడు ఇది ఈ కార్నర్ లో వస్తుందా? పై కార్నర్, ఈ కార్నర్ కానీ ఆ కార్నర్ కానీ. ఓకే, అంటే దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది కూడా మీరు చూడాలి. ఈ బొమ్మలన్నింటినీ ఆ ఫ్రేమ్ మీద అతికించుకోవడానికి కావాల్సిన జిగురుని కూడా నేనే తయారు చేసుకుంటున్నాను. ఈ జిగురు స్టైరోఫోమ్ లేకపోతే థర్మోకోల్ నుంచి తయారు చేస్తాను. అది ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒక చెత్త కుప్ప నుంచి దాన్ని సేకరిస్తున్నాను. పదండి. ఇక్కడంతా ఇలా థర్మోకోల్ ఇలా పడి ఉన్నది. ఇది సామాన్యంగా ప్యాకింగ్ కోసం వాడతారు. దీన్ని రీసైకిల్ చేయరు, చాలా కష్టం దీన్ని రీసైకిల్ చేయడం. కానీ దీంతో జిగురు చేసుకుని మన క్రాఫ్ట్స్కి వాటికి వాడుకోవచ్చు. ఇది ఇంచుమించు 86 అంగుళాల పొడుగున్నది. ఒక్కొక్క చార్టు చేయడానికి చాలా సమయమే పట్టింది. కొంతమంది మిత్రులు కూడా సహకరించారు. ఒక్కొక్క చార్టుని ఇలా తీసి ఆ వెనకాల తయారు చేసిన ఆ ఫ్రేమ్ మీద ఈ జిగురుతో అంటిస్తాను. గ్లాస్ చాలా పెద్దది. దీన్ని మోయడం కోసం నేను వాసల్లో మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. అందరూ సాయం పట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాలి. ఎంతో కాలం నుంచి నా దగ్గర ఉన్న మ్యూజిక్ సీడీస్ కానీ క్యాసెట్స్ కానీ వాటిలన్నిటినీ
పాడైపోయినా కూడా ఈ రకంగా ఒకచోట పొందుపరచగలిగాను. దీన్ని చూస్తున్నంతసేపు నాకు ఆ పాటలు, ఆ సంగీతము, ఆ మాధుర్యము ఎప్పుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది, చెవుల్లో ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది.